హలో, చెప్పు. ఇందాక ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎందుకు ఎత్తలేదే? నేను కళ్ళు తిరిగి పడిపోయాను అన్నయ్య. ఎప్పుడు ఎక్కడ? మంచం మీద. అసలు నీ అంకమ్మ పడుకున్నా అని చెప్పొచ్చు కదే. రెండు ఒకటి కాదా? అఘోరించిన వాళ్ళే. సరిగ్గా చెప్పు సావు, ఎందుకు లిఫ్ట్ చేయలేదు? లేకపోతే ఏంటి, నాకేంటిది అంటున్నా. ఏమైంది? ఒరే, అమ్మ నీకు చెప్పిన పని ఏంటి? ఏంటి? వెజిటేబుల్స్ తీసుకురమ్మంది. తెచ్చాగా? ఏంట్రా తెచ్చేది? బెండకాయ అడిగితే దొండకాయ తీసుకొచ్చావు. బెండకాయ దొండకాయ ఎలా ఉంటుందో కూడా తెలియదురా. బెండకాయ పొడుగ్గా ఉంటుంది, దొండకాయ పొట్టుగా ఉంటుంది. అది కూడా వదిలేరా. కొత్తిమీర అంటే తెలియదారా. కొత్తిమీర అడిగితే కరివేపాకు తేడవేంట్రా? రెండు ఆకులే కదండి. అది కాదురా, నువ్వు తేకపోవడం ఏంటి? నాకు డబ్బులు పడ్డవేంటి? పనిచ్చింది అమ్మ, చేసింది నువ్వు. తేరాగా నేను దొరుకుతున్నానరా మధ్యలో. అది కాదు, రెండు ఆకులే కదే. ఇదే లాజిక్ మరి అమ్మకి చెప్పలేకపోయావా? నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు నా బంగారు చెల్లివే. రే, ఈ రోజు అమ్మ చేతుల్లో నా కోట పీక్స్ రా. నువ్వు మళ్ళీ బంగారం గింగారం అని అనకరా. నా వల్ల కాదురా. నీ చెల్లినే కాదు నీకు. అలా కాదు బుజ్జి, ఏ టైం ఇంటికి వస్తే బెటర్ చెప్తే నేను చాలు. డబ్బులు తినింది నేను. అయ్యగారు టైం చెప్తే కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి. అవును, పెద్దన్నయ్య అవునవును. బంగారన్నయ్య